ఒకప్పుడు కష్ట పరిస్థితుల్లో మా మందిరంలోనికి, ఒకప్పుడు కష్ట పరిస్థితుల్లో అప్పులతో చాలా కన్నీరు మున్నీరై వచ్చి సూసైడ్ చేసుకోవాలని చెప్పి వచ్చిన వారు చాలా మంది అప్పుల సమస్యల ద్వారా అంటారు, ఉరిపెట్టుకొని చనిపోవాలనిపిస్తుందన్నా అని అన్నవారు ఉన్నారు. అన్నా, ఈ అప్పుల సమస్యలు బాధలు తట్టుకోలేక మేము బ్రతకాలనే ఆశ లేదన్నా అని అన్నవారు ఉన్నారు. కానీ సంఘమంతా ప్రార్థించినప్పుడు, మేమంతా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు చక్కటి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించి అప్పుల సమస్యను తొలగించి వారి కుటుంబంలో ఒక నెమ్మది సమాధానాన్ని నా దేవుడు ప్రకటిస్తే ఈనాడు సంఘానికే రాకుండా కనుమరుగైపోయారు. ఎక్కడన్నా కనబడి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పేదానికి కూడా ముఖం లేకుండా పోయింది. ఇవే జీవితాలు కదా ఒకప్పుడు అప్పులతో సమస్యలతో కొట్టమిట్టాడుతున్న అన్నా మా గురించి ప్రార్థన చేయండి అని అన్న బ్రతుకులు మరి ఈనాడు ఏమైంది అంటే వారి జీవితంలో కృతజ్ఞత లేని బ్రతుకు. ఇలాంటి బ్రతుకులు దేవునికి ఇష్టమా అంటే అహిష్టం. దేవునికి కోపము తెచ్చే జీవితాలు ఇవన్నీ. ప్రియులారా, దావీదు మనకు చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను ప్రభువా, నువ్వు అంతగా ఆశీర్వదించావే. ఈ దినము నీ సన్నిధిలో నిలుచుండడానికి, ఆరాధించడానికి నాకు ఏ అర్హత ఉంది భయ్యా, కానీ నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాను ప్రభు. నీ సన్నిధిలో ప్రభు నిత్యము నీ సన్నిధిలో ఉండే భాగ్యములు ఇస్తున్నావయ్యా, నేను నా కుటుంబము అని చెప్పి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాడు, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. మరి నీ బ్రతుకేమైంది?